తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పల్ జీహెచ్ఎంసీ అపూర్వ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో విశాల ప్రాంగణాలు ఉన్న ఆరోగ్య సమస్యలకు సంబంధించి శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి సరైన వ్యాయామం అవసరం. ఎలాంటి ఆలోచనతో ఉప్పల్ అపూర్వ జగపతి హైట్స్ కమ్యూనిటీ శ్వాసలో సొంత నిధులతో అన్ని వయసుల వారికి ఉపయోగపడే విధంగా జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్య అతిథిగా ఉప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్ 2 డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు పాల్గొన్నారు. కమ్యూనిటీలో 80% రెసిడెంట్స్ 50 సంవత్సరాలలోపు వారే. ఇన్స్ట్రక్షన్స్ లో ఈ కమ్యూనిటీ యాక్టివ్ గా ఉందని, ఫ్యూచర్ లో ఇలాంటి కమ్యూనిటీస్ ఉండడం వల్ల మున్సిపాలిటీలకు బర్డెన్ అవుతుందని డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు చంద్రశేఖర్ రెసిడెంట్. మీరు కొంచెం ఓకే సార్. అదే వాటర్ వేస్టేజ్ పైన కూడా మేము ఈ సమ్మర్లో వచ్చే సమ్మర్లో యాక్షన్ ఇనిషియేట్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ 3 పార్ట్స్గా చేస్తాం. ఒకటేమో అవేర్నెస్ ఇస్తాం, ప్రతి ఇంటికి ఎర్లీ మార్నింగ్ మైక్ అనౌన్స్మెంట్ ద్వారా వాటర్ వేస్ట్ చేయడాన్ని అవేర్నెస్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎక్కువగా రోడ్ డ్యామేజ్ చేస్తున్న అపార్ట్మెంట్స్ కానీ హౌస్ హోల్డ్స్ని ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళ పైప్స్ కూడా రికవరీ చేయడం జరుగుతుంది. థర్డ్ ఫేజ్లో ఏవీ పెనాల్టీస్ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇది జిహెచ్ఎంసీ పార్ట్లో రోడ్ డ్యామేజ్ కింద చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ బోర్డ్ కోఆర్డినేషన్తో ఏదైతే వాటర్ వేస్ట్ అవుతుందో వాళ్ళు మేము కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఇద్దరం కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. జనవరి 4, 2025 అపూర్వ జగపతి హైట్స్ ఉప్పల్ ఆదర్శ్ నగర్ ఉప్పల్లో మేము మా కమ్యూనిటీలో ఇండోర్ జిమ్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఉప్పల్ సర్కిల్ 2 జి ఆంజనేయులు గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఆయన జిమ్ ఇనాగ్రేషనే కాకుండా మా ఏజేహెచ్ ఎక్స్క్లూజివ్ క్యాలెండర్ను కూడా ఆవిష్కరించారు. ఈ జిమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా అపూర్వ జగపతి హైట్స్ ఉప్పల్ అనేది గత 3 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ స్టార్ట్ అవడం జరిగింది. సో ఇక్కడ ప్రతి సంవత్సరం కొన్ని మౌలిక సదుపాయాలు అనేది మేము ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ఈ మా సొంత నిధులతో మేము జిమ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. గత సంవత్సరం 2023-24 సంవత్సరానికి గాను సీసీ కెమెరాలు, అంటే ముఖ్యంగా మేము సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము సెక్యూరిటీ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం అనే పెద్దలన్న నానుడిని ఒక ఇదిగా తీసుకొని మేము ఇక్కడైతే వాకింగ్కి సరిపడా విశాలమైన ప్లేస్లు ఉన్నాయి, బ్యాడ్మింటన్ కోర్టులన్నీ ఉన్నాయి. బట్ శరీర దారుఢ్యం కోసం సంబంధించిన ఫెసిలిటీస్ ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా చేసుకున్నారు. సో అలాగే కాకుండా ఒక కమ్యూనిటీ స్పిరిట్ అనేది మనకు అందరి మధ్య ఐక్యతాభావాన్ని పెంపొందించాల్సిన ఒక ముఖ్య ఉద్దేశంతో మన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల వారు ఒక చక్కటి ఆలోచన చేసి మనకందరికీ ఒక కామన్ జిమ్ ఉంటే బాగుంటుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ జిమ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సరిపడా అన్ని రకాల మిషన్స్, అంటే కార్డియో కానివ్వండి, వెయిట్ ట్రైనింగ్లు కానివ్వండి, తర్వాత క్రాస్ ట్రైనింగ్ రోప్స్ కానివ్వండి, అన్నిటినీ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు. మా ఏజేహెచ్ కుటుంబ సభ్యులందరూ, వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
ఆంజనేయులు గారికి, జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గారికి, మా ఏజేహెచ్ కుటుంబ సభ్యుల తరపున అండ్ ఏజేహెచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇట్లు చంద్రశేఖరరావు, ఏజేహెచ్ ట్రెజరర్.